ఫైనల్గా ఇప్పుడు టీచర్స్ డే రాబోతుంది సెప్టెంబర్ 5 నాడు. అయితే టీచర్స్ డే సందర్భంగా మీరు ఇచ్చే సందేశం ఏంటి? భారత రాష్ట్రపతి, రెండవ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణ పేరు మీద ఇది జరుపుతాం. ఆయన పెద్ద ఫిలాసఫర్, ఆయన మంచి వక్త. పిల్లలకి ఎట్లా పాఠాలు చెప్పాలి, ఎట్లా వాళ్ళని భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాలి అనే విషయంలో సర్వేపల్లి రాధాకృష్ణ గారు మంచి ఉదాహరణ. అట్లాంటి ఉదాహరణ వాళ్ళు ఎట్లా చెప్పారు, ఏం చెప్పారు, వాళ్ళు స్టడీ చేయాలి, వాళ్ళ జీవిత చరిత్రలు చదవాలి, టీచర్లతో చదివించాలి. చదివిస్తే మన భారత రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణ లాంటి చక్కని టీచర్లు మనకు దొరుకుతారు. మంచి టీచర్ ఉంటే మంచి భారతదేశం తయారవుతుంది. మంచి టీచర్లు లేకపోతే మళ్ళీ వెనకబడిపోతాం. కాబట్టి మనకు టీచర్లు చాలా ముఖ్యం అన్నమాట. టీచర్ అనేవాడు చాలా ఉత్తమమైన వృత్తి కాకుండా దాంట్లో సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. తర్వాత పిల్లల్ని ఎట్లా మనం సగర్వంగా తయారు చేయొచ్చు అనే విషయం కూడా మనకు తెలుస్తుంది. నేను ఒక్కటే చెప్పదలుచుకున్నానండి. జస్ట్ అదేదో సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి పుట్టినరోజు అని పూలు జల్లి ఆయన శిలా విగ్రహానికి బొట్టు పెట్టి చాక్లెట్ పంచి మనం ఇంటికి వెళ్ళిపోతే సరిపోదు. ఆ రోజు మనం ఒక కమిట్మెంట్ తీసుకోవాలి, ప్రతిజ్ఞ తీసుకోవాలి. ఏంటంటే చదువు అనేది చాలా గొప్పది. ఆ చదువు చెప్పే అవకాశం ఎవరికన్నా రావడం అంటే అది చాలా గొప్ప అవకాశం. దాన్ని సద్వినియోగపరచుకోవాలి. పిల్లలే కాదు, విద్యార్థులే కాదు, గురువులు కూడా వాళ్ళ బాధ్యతను వాళ్ళు సరిగ్గా స్వీకరిస్తే, సరిగ్గా అమలు చేస్తే భవిష్యత్తులో మనకి ఇంకా మంచి పిల్లలు, మంచి భవిష్యత్తు వస్తుందని నా నమ్మకం.